తల్లి కళ్ళలో పొంగే గంగతో. రాజ్యాంగం సమానత్వం ఇస్తుంది, కానీ మన సమాజం నిజంగా అందరికీ సమానత్వం ఇస్తుందా? తెలంగాణలో నాగర్ కర్నూల్లో జరిగిన ఘటన మనందరినీ కలిచివేసింది. కులం పేరుతో దేవాలయంలోకి అనుమతించలేదని వివాదం, దాడి, చివరికి ఓ చిన్నారి ప్రాణం పోయింది. ఇది కేవలం ఒక కుటుంబం బాధ కాదు, ఇది మన సమాజపు మనసాక్షికి వేసిన ప్రశ్న. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరికీ సమానత్వం, ఆర్టికల్ 17 అంటరానితనం నేరం. చట్టం స్పష్టంగా చెబుతోంది కులం ఆధారంగా అవమానం, దాడి నిషేధం. ఈ విధంగా చేసిన వారికి శిక్ష పడుతుంది, పడాలి కూడా. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులు. సమస్య చట్టం లోపం కాదు, సమస్య మన మనసుల్లో ఉన్న భేదాభిప్రాయం. ఇలాంటి ఘటనలపై వెంటనే కఠిన చర్య, వేగవంతమైన విచారణ మరియు సమాజంలో రాజ్యాంగ విలువలపై అవగాహన కార్యక్రమాలు జరపాలి. మన ఆలోచన మారాలి, ప్రతి మనిషిని గౌరవించాలి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. సమానత్వం కోసం మాట్లాడటం మాత్రమే కాదు, అన్యాయం చూసినప్పుడు మనం కూడా నిలబడాలి.